పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులను అందిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సమస్యలు ఉన్నాయని కూడా తెలియపరచకుండా ఉన్నారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీలు అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిధులను అందిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సమస్యలు ఉన్నాయని కూడా తెలియపరచకుండా ఉన్నారని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ రోడ్ల మండలం ఏపీఐఎస్సీ జెడ్ఎం రమణారెడ్డి ఆధ్వర్యంలో 1,79,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఓఎన్జీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు మాట్లాడుతూ సుమారు 44 వరకు ఇండస్ట్రీలు ఉన్నాయని, అయితే దీనికి సంబంధించి మేనేజర్లు రాలేదని, కేవలం 8 మంది మాత్రమే రావడం జరిగిందని, అభివృద్ధి కావాలంటే వారు మాకు కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వలేదని, ఎంపీ ఎమ్మెల్యే నిధులు కూడా వీరికి అందించి అభివృద్ధి కోసం మేము పాటుపడుతూ ఉంటే వారు కనీసం ఇలాంటి కార్యక్రమాలు కూడా రాకుండా ఉండడం చాలా బాధాకరమని ఎంపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్లు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు అసహనం వ్యక్తం చేశారు. ఏపీఐఎస్సీ పరిధిలో ఉన్న స్థలాలు తీసుకుని ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నోటీసులు పంపించడానికి జెడ్ఎం రమణారెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మీటింగ్లకు రాకుండా ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఇండస్ట్రియల్కి సంబంధించి ఏపీఐఎస్సీకి పన్నులు బకాయిలు సుమారు 4 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని, వెంటనే బకాయిలు చెల్లించి అభివృద్ధికి ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, నున్నాదర్ బాబు, నులుకుడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, లీలావతి, బోలిశెట్టి రామకృష్ణ, చిన్న పరిశ్రమల ఏడి గణపతి, కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు తాటికల వీరబాబు, కరడ్ల గోవిందు, గేదెల చిన్నారావు, మాదార్పు తాచాజీ, మాత లక్ష్మణరావు, బోళ్ల కృష్ణమోహన్, లాయర్ పద్మజ, శెట్టి బాబురావు, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, కనితి శ్రీనివాస్, సందీపర్తి తాతబ్బాయ్, రామశెట్టి సునీల్, మల్లె భాస్కరరావు, సోదే ముసలయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 250 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేలాగా ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్న బేసిక్ ఫెసిలిటీస్ అంటే సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడం కోసం మీ ఇండస్ట్రీస్ ఇంకా బాగుండాలి, మీకు ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అందరూ ఈ మీటింగ్ అటెండ్ అయితే బేసిక్ ఇంట్రెస్ట్ కూడా లేకుండా అంటే మేనేజర్ కేటగిరీ నుంచి కూడా ఒకరు రాకుండా అసలు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది జగన్ గారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియట్లేదు అసలు. పోనీ ఎవరు రాలేదండి, మళ్ళీ రోజు కండక్ట్ చేద్దామని కూడా వచ్చేయమన్నాను మనందరినీ. దేనికి మీటింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు, వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఇండస్ట్రీస్కి ఏం కావాలి, వాళ్ళ కోసం కావాల్సిన రోడ్లు, వాళ్ళ కోసం కావాల్సిన ట్రైన్లు వేద్దామంటే కూడా రాకపోతే ఎలాగా? ప్రజలు సహకారం సార్, ప్రజలందరూ సహకరిస్తున్నారు అసలు. లేకపోతే నిజంగా మీరు చెప్పారు ఆయన ఎంత కమ్యూనిటీ మీరు పెట్టే కమ్యూనిటీ నిజంగా ఈజ్ ఆన్సరబుల్. ఈయనే దాన్ని ఏంటది కాంప్రమైజ్ చేసేస్తున్నారు అంత. లాస్ట్ గవర్నమెంట్లో కాదు, ఎవరో ఏ ఇండస్ట్రీస్ని ఒకరు బెదిరించడం కానీ నా దగ్గర నుంచి ఏమైనా కావాల్సిన అసలు ఎప్పుడైనా ఎవరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అంటే కోస్టల్ కారిడార్ అన్నది డెవలప్మెంట్ దాంట్లో మాత్రమే పనిచేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కంపెనీస్ ఏవైతే ఆల్మోస్ట్ 44 కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీ ఒక పెద్ద వచ్చి డిస్కస్ చేస్తే అంటే ఈ డెవలప్మెంట్ గురించి బాగుంటుంది. అక్కడ నుంచి డెవలప్మెంట్ జాబ్ చేసిన వాళ్ళు కాకుండా, ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ అంటే మేనేజర్ పోస్ట్లో ఉన్నారు లేదా హై ఉన్న వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుంది. అప్పుడే కదండి ఇంకా మనకి సజెషన్స్ కానీ లేదంటే ఈ అభిప్రాయం మాట కానీ ఇంకా ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ అనేది చేయడానికి కుదురుతుంది. సో ఐ థింక్ దిస్ ఇంప్రాపర్. మీరు అందరూ కూడా ఏంటంటే ఉన్న కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఉన్నా అందరూ కూడా హైయర్ పొజిషన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చున్నారు. సో మేము అందరూ వచ్చినప్పుడు మీరందరూ వచ్చి పనిచేస్తేనే కరెక్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మనం కూడా ప్రభుత్వానికి సహకరించడం అవుతాం. సో దయచేసి అందరూ కూడా ఈ విషయంలో సహకరించి నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టుకున్నట్టు సీ దట్ ఆల్ ద కంపెనీస్ 13 కోట్లు 14 కోట్లు రైతుకి నీరు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి, ఇరిగేషన్లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇరిగేషన్ శాఖకి 13 కోట్ల రూపాయలు 16 కోట్ల రూపాయలు నీటి బకాయి ఉంది. పోనీ ఈ ఇండస్ట్రియలిస్ట్ ఆపాడా, లేకపోతే మధ్యలో ఉన్న బ్రోకర్లు, మురళి లాంటి బ్రోకర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపారా అన్నది చెక్ చేయడానికి మేము ఆ నీరు ఆపడం జరిగింది. ఆపితే వీళ్ళు బయటకు వచ్చారు.
పలానా వ్యక్తులు చేస్తున్నారని తెలిసింది. తర్వాత కంపెనీ లాగకూడదన్న సదుద్దేశంతో వెంటనే నీరు ఇచ్చేయడం జరిగింది. తర్వాత దపదపాలుగా ఇప్పుడు కడతా ఉన్నారు, మొదలుపెట్టారు. కానీ ఇది ఒక పాయింట్, ఒక ఎమ్మెల్యే వచ్చి దాన్ని పట్టుకుని రేస్ చేయకపోతే ఇది 100 కోట్లకి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డబ్బు 100 కోట్ల రూపాయలు చేతులు మారిపోయి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఈ మౌలిక సదుపాయాలు కంపెనీలు పెద్దలే అవ్వచ్చు, కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, దాంట్లో ఒక వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, వెహికల్స్ తిరిగి వెహికల్స్ కానీ, అటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కాకుండా మామూలు వెహికల్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుటుంబాలయే అని మీ అందరికీ తెలుసు. వారందరూ ఇక్కడ వెహికల్స్కి రిపేర్లు వస్తూ ఉంటే ఒక టైర్ పోతే ఎంత బాధపడవలసిన పరిస్థితి తెలుసు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మీరు సరైన టైంలో మీరు ట్యాక్స్ కడితే మేము ఖచ్చితంగా మేము కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేస్తాం. ఈవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ స్థాయి ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు నేను, మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్తే కూడా కొంచెం నిర్లక్ష్య ధోరణితో చాలామంది రావడం. అయినా సరే వచ్చిన వాళ్ళు సమస్యలు వినడం జరిగింది. అలాగే ఏదైతే తీర్మానాలు చేద్దాం అనుకుంటున్నామో తీర్మానాలు కూడా చేసాం. తీర్మానాలు చేసి డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం చెప్తా ఉన్నాను, అంత నిర్లక్ష్యంగా ప్రజలను కానీ ప్రజాప్రతినిధులు కానీ అంత నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీకోసం పనిచేస్తాం అనుకున్న వ్యక్తుల్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దని చెప్పి కంపెనీ యజమాన్యాలకు చాలామందికి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఎప్పుడు మీరు కరెక్ట్గా ఉంటే మీ వెనకాల మేము ఎప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటామని చెప్పి, అలాగే స్థానిక ప్రజల పక్కన కూడా మేము ఉండవలసిన అవసరం ఉంది. ఆ రెండు కళ్ళుగా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ